అంటే స్వర్గ నరకాలను నిర్ణయించడానికి, పుట్టుక చావులు నిర్ణయించడానికి మాత్రమే దేవుడు. ఈ దేవుడు ఇంకెందుకు కూడా యూజ్ కాదు అంట. అంటే దేవుణ్ణి భౌతికపరమైన వాటికి వాడుకోకూడదంట. డబ్బుల కోసం, ఆరోగ్యం కోసం, అంతస్తుల కోసం, బిడ్డల కోసం, పెళ్ళిళ్ళ కోసం వాడుకోవద్దంట. నేను రైట్, ఓపెన్గా చెప్పండి అభినయ్ దర్శన్ గారు. క్రిస్టియానిటీలో మా బిడ్డ పెళ్ళి కావాలా, ఓకే, మా కొడుకు పెళ్ళి కావాలా, మా కొడుకు ఉద్యోగం రావాలా, లేకపోతే మేము ఓ ఇల్లు కట్టుకోవాలా, లేకపోతే మేము ఓ బ్యాంక్ లోన్ ట్రై చేస్తున్నాం, ఆ బ్యాంక్ లోన్ రావాలా, ఇట్లా ప్రేయర్ చేసేటోళ్ళు లేరా? నేను కూడా చేస్తా, నేను కూడా చేస్తా. మరి భౌతికపరమైన వాటికి అదే చెప్తున్నాను. దేవుణ్ణి సహాయం అడుగుతాం అంతే, కానీ మనమే చేయాలి. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చానండి, బయలుదేరేటప్పుడు క్షేమంగా వెళ్ళటానికి సహాయం చేయని ప్రార్థన చేస్తాను దేవుణ్ణి. డ్రైవింగ్ చేయాల్సింది నేనే, రోడ్ రూల్స్ ఫాలో అవ్వాల్సింది నేనే, సీట్ బెల్ట్ పెట్టుకోవాల్సింది నేనే, ఇక్కడికి చేరాల్సింది కూడా నేనే. కానీ దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు కాబట్టి మన పైన ఆయన్ని సహాయం అడుగుతాం అంతే.